నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా రంజాన్ వేడుకలు. ఈద్గాలో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్. జ్యోతిబా పూలే జీవితం స్ఫూర్తిదాయకం. ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే సమీపంలోని ఈద్గాలకు చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మానవాళి సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని అల్లాను ప్రార్థించినట్టు మత పెద్దలు తెలిపారు. పలు ఈద్గాల వద్ద జరిగిన ప్రార్థనల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలు ఉదయాన్నే ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు తోఫాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల 100% అమలు చేస్తామన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. दफन करने में साथ संबंध अंदर तक दफनाना की फिर कभी भी बाहर नहीं, ये कोशिश करने की काम करेंगे। ऐसा दफनाना कोई मक्कार, कोई लूटने वाला, कोई देश को बर्बाद करने वाला कभी भी बाहर नहीं आना। ये काम पे आप जरूर नजर रखिए। आप सभी को मेरे तरफ से, मेरे घर के पूरा फैमिली की तरफ से आप सभी को रमजान मुबारक। आप सभी के खुशियाँ, आप जो माने मन्नता अल्लाह ताला पूरे करे, आप सब लोग खुशी से। धन्यवाद. అదే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో 2004లో ఇక్కడ నుంచి మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాను. ఈరోజు మనం నిలబడ్డటువంటి స్థలం ఏదైతే ఉందో, ఆనాడు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికి వచ్చి మాకు ఒక ఈద్గా కోసం స్థలం కావాలంటే ఇది హాస్పిటల్ పక్కకు ఉన్నది, కాస్ట్లీ స్థలం అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులను మెప్పించి కలెక్టర్ కూడా ఒప్పించి ఈరోజు మనం ఈ ప్రార్థన చేసుకునేటువంటి స్థలాన్ని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన సోదరులకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక ముస్లిం మైనార్టీ హాస్టల్ను కూడా ఏర్పాటు చేయించినాడు. ఇక్కడ అన్ని విధాలుగా సహకారం అందించినాడు. ఈ సమయంలో తన అన్నకు ఎంపీగా పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తేనే మేము ప్రజాప్రతినిధులమైనాం. మళ్ళీ మీ అందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా విన్నపం చేస్తూ ఈరోజు ఈ యొక్క పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చందపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే విజయ రమణారావు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష వేరువేరుగా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఖురాన్ సూక్తులు వివరించారు. तो बुजुर्गों, दोस्तों, जवानों, तो ये जो गमखारगी, भाईचारगी, इंसानियत, रिश्तेदारी और अपने माल के जरिए गुरबा मसाकिन का जो ख्याल कर रहे थे, बुजुर्गों, दोस्तों, जवानों, ये सिर्फ माह रमजान तक ही नहीं है. कान खोलकर కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యాప్తంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. పలు గ్రామాల్లోని మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు వారికి రంజాన్ సందేశాన్ని ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రంజాన్ వేడుకలు జరిగాయి. ఈద్గా వద్ద మండలంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు గోరేమియా, ఉపాధ్యక్షులు అబ్దుల్ రహీం, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి ఇబ్రహీం కదీర్, తాజ్ మహమ్మద్, తాజ్ హుసేన్ పాల్గొన్నారు. పనిచేసేటువంటి తత్వం ఉంది. రానున్న కాలంలో ఈ ఈద్గా దగ్గర మంచి శుభ పరిణామంలో అక్కడ మంచి కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఇక్కడ ఏదైతే షాదీఖానా కూడా ఎమ్మెల్యే గారు మొన్న మీ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కూడా ఒక మంచి శుభ పరిణామంగా శుభ సూచకంగా ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. రేపు మళ్ళీ రంజాన్ పండుగ సందర్భంలో ఇక్కడ ఒక మంచి వాతావరణంలో మీరు కూర్చొని ఈ ప్రార్థనలు చేసే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా అందరి తరఫున ఎమ్మెల్యే గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని పలువురు ఆకాంక్షించారు. ఎమ్నాడ నియోజకవర్గ రుద్రంగి మండల ముస్లిం మైనార్టీ తరఫు నుంచి అందరికీ పేరు పేరున అస్సలాము అలైకుం చెప్తున్నాను. ఈ రంజాన్ మాసము 30 రోజులు కఠోరమైన ఉపవాస దీక్షలు సోదరిమణులు ఎంతో మంచిగా జరుపుకున్నారు. ఆ అల్లా దీవెనలు మాకు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సుభిక్షంగా మంచి జరగాలని కోరుకుంటూ మా ముస్లిం మైనార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఎస్ఐ రామ్మోహన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మజీద్ కమిటీ సభ్యులు తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ను షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ చైర్మన్ మెహబూబ్ అలీ, ఈద్గా కమిటీ చైర్మన్ స్వాగత్ అలీతో పాటు సభ్యులు పాల్గొన్నారు. बार बार दुआ करते रहिए, अपने वालिदैन की मग़फ़िरत के लिए दुआ करते रहिए और जिसके वालिदैन है उनको खिदमत कीजिए उनके, क्योंकि वही हमारे कामयाबी का जरिया है यकीनन। क्योंकि मैं खुद भी जानता हूँ कि वालिदैन की खिदमत है, हम वालिदैन की खिदमत को छोड़कर किसी बुजुर्ग के पास, किसी मुल्ला के पास, मौलवी के पास घूमते हैं, जबकि हमारे पास भी जन्नत हमारे पास भी हमारे घर में। उनके वालिदैन की खिदमत कीजिए, आपकी दीन और दुनिया दोनों भी कामयाब होंगी यकीनन। आप जो चाहते हासिल करना चाहते हैं, क्योंकि उसका मैं खुद जो मैं प्रैक्टिकल वो बात बोल रहा हूँ कि वालिदैन की दुआ लीजिए। जितना वालिदैन की दुनिया में कोई शख्स नहीं है, वालिदैन की कदर कीजिए, उनकी खिदमत कीजिए, उनकी दुआएं लीजिए, यकीनन आप लोग कामयाबी होंगे। बहुत बहुत शुक्रिया यहाँ पर आप लोग मुझे मैं यहाँ पर आप तमाम लोगों की दुआओं से यहाँ पर आया हूँ और मैं दुआ करता हूँ। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో రంజాన్ వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. तुम 11 महीने की नमाज छोड़ते रहे, आप जुम्मा की नमाज छोड़ते रहे, मगर आपको माफ करने वाला कौन है? मैं। तो इसलिए रमजान का जो महीना है ये बहुत बरकत वाला महीना है। आप रमजान आपको जो सवाब मिल रहा है, आप जो सवाब आपको सुन्नत के नमाज में 100 मिल रहा है, तो नहीं है। अल्लाह ने अपने बंदे के ऊपर कितना रहम कर दिया। अल्लाह వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మత పెద్దలు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీ పండుగ జరిగినప్పుడు మేము, మా పండుగ జరిగినప్పుడు మీరు వచ్చి అలాగే బలాలు ఇచ్చుకునేటువంటి సంస్కృతిలో భాగంగా ఒకరింట్లో ఒకరు వెళ్ళి భోజనం చేసే సంస్కృతి మన ప్రాంతంలో ఉంది. ఈ రోజు కూడా అనేక మంది రంజాన్ సందర్భంగా మా దగ్గర రావాలని నేను గత నా 90లో జిల్లా పరిషత్ సభ్యులు అయినప్పటికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు వెళ్ళి భోజనం చేయడం, మా దగ్గర పండుగ వచ్చి చేసేటువంటి అనుమతి ఉంది. ఈ రోజు కూడా ఆ విధంగా మనం చక్కటి స్నేహపూర్వకమైనటువంటి భావంతో ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, అందరూ కూడా ఎవరింట్లో మనం వెళ్ళాలి, బంధువుల మధ్యలో గడపాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, రూరల్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి విచ్చేసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. महीने भर के रोजे रहकर आज हमारे मुसलमान भाइयों ने आज ईद का खुशी मनाने का दिन है। आज नमाज बहुत बड़ी खुशी से हो गई और अपने अपने घरों पे जाके खुशियों की त्यौहार से खुशी मनाना और सबको हमारे हिंदू भाइयों को भी हमारे रमज़ान के तरफ से मुबारकबाद दे रहे हैं, क्योंकि हमारा गंगा जमुना तहजीब है, सभी लोग हम मिलजुल कर रहते हैं, इसका ये मतलब है। इसके लिए हम सबको शुक्रगुजार करते हैं। यहाँ पे ईदगाह पे आकर के नमाज पढ़े सो हर हजरात को भी सलाम पेश करते हुए अपने अपने घरों पे जाके खुशी मनाने का इज़हार करते हैं। सौद मंडल के सारे मुसलमानों को हमारी तरफ से ईद मुबारक देते हुए ये इस्लाम का बोलना जाए कि हर एक मुसलमान एक दूसरे के साथ मिलकर रहना और हमारी ज़िंदगी कितने ज़रूरी से जी रहे की और दूसरों के लिए भी हम थोड़ा बहुत मदद करना, ये इस्लाम का पहले करने का काम है। और जो सबके दिलों में खुशी फैलना और सबको मिलकर रहना, ये रमज़ान में जो भी हम मुसलमान जो रोज़े रखे। పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మదీనా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈద్గా వద్ద మండలంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, వరప్రదీప్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో మత గురువు ఆసిం, మజీద్ కమిటీ అధ్యక్షుడు ఎండి జహీర్తో పాటు గౌస్, మిజ్బా, షోయబ్ పాల్గొన్నారు. శాంతిగా ఉండాలని అల్లాతోటి దువా చేస్తాం, అల్లాతోటి ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత 30 రోజుల ఉన్న తర్వాత మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం ఈద్గా వద్దకు వచ్చి అల్లా కోసం 2 రకాత్ నమాజ్ చేసి ప్రతి ఒక్కరి కోసం దువా చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు మన దేశంలో, మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి మెలిసి సుఖవంతంగా ఉండాలని అల్లాను ప్రార్థన చేస్తాం. మన దేశం, భారతదేశం శాంతియుతంగా ఎల్లప్పుడూ ఇప్పటిదాకా ఎలా శాంతి ఉన్నదో హమేషా ఎప్పటిదాకా అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా, శాంతియుతంగా ఉండాలని అల్లాతోటి ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరికి రంజాన్ ఈద్ పండుగ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య ముస్లింలు పండగ వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మేకల గణేష్, పులి రేణుకా సత్యం, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పెంటయ్య, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. దర్గా వద్ద మల్లాంచెడు అన్ని గ్రామాల ముస్లిం సోదరులందరూ ప్రార్థన చేసిన సందర్భంలో మేమందరం వారి మధ్యలో పాల్పంచుకోవడం, ప్రతి ఏటా రంజాన్ మాసం ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం వారి మధ్యలో పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా భావిస్తూ ముస్లిం సోదరులందరికీ పేరు పేరున మా అందరి పక్షాన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అతి పవిత్రమైన మాసం నెల రోజులు ఒక కఠోరమైన దీక్షతోటి వారు ఉపవాస దీక్షలు చేయడం మంచి పరిణామంగా భావిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఈద్గాల వద్ద కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండి రంజాన్ పండుగను తాను దగ్గరగా ఉండి చూస్తున్నట్టు తెలిపారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ముస్లింలు రంజాన్ మాసంలో తప్పక ఉపవాసాలు ఉంటారని చెప్పారు.
ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ పండుగ ఉందంటే అది రంజాన్ పండుగ అని నా అభిప్రాయం. ఎందుకంటే 30 రోజులు చిన్నల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలిళ్ళ వరకు రోజుకి టైంకి నమాజ్ పోవడం, రోజాలు ఇవ్వడం, ఏదైతే క్రమశిక్షణ అందరూ ఈ పండుగ వాతావరణంలో ఉండి కలుసుకుంటాం. అది ఎక్కడైతే ప్రేమ కానివ్వండి, మసీదులు కానివ్వండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి మానేరు వాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లను తొలగించాలంటూ గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి ముస్లిం సోదరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మానేరు పరిరక్షణ సమితి సభ్యులు దన్నాయక్ రామోదర్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పంటలకు సాగునీరు అందడం లేదని వాపోయారు. ఇప్పటికే వాగులో నీరు పూర్తిగా అడుగంటిపోయినట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక రీచ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గట్టపల్లి ఎంపీటీసీ శంకర్, మాజీ సర్పంచ్లు రాజమౌళి, కోడి కనకయ్య, ఆకాష్, గౌస్ పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి, అదేవిధంగా మండలంలో బ్లాక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ కూడా ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకించి షేమియాలు ఏదైతే ముస్లిం సోదరులు సోదరీమణులు ఏదైతున్నదో షేమియాలతోని ఈ మానేరు వాగులో స్వీట్ చేసుకోవడం జరిగింది. అందరం కూడా ఆ స్వీట్ తిని ఈ యొక్క ఇసుక రీచులను వెంటనే ఈ గవర్నమెంట్ బంద్ చేయించాల్సిందిగా మేమందరం కూడా అఖిల పక్షం తరఫున కోరుకుంటా ఉన్నాం. మరొక్కసారి ఈ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా ఉవ్వెత్తున లేపవలసి వస్తుంది. కాబట్టి దీని వెంటనే వాళ్ళు చర్చించి మరొక్కసారి అవసరం ఉంటే ఇది అబద్ధమైతే రీసర్వే చేసుకొని వాళ్ళు కళ్ళు తెరిచి మళ్ళీ వెంటనే రద్దు చేయాలి. మొన్న ఏడీ గారు సుధా చెప్పిండు రీసర్వే చేస్తా అని. ఈ వరకు 10 రోజులు కావాల్సింది. వాళ్ళు ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి మళ్ళీ అవసరం అనుకుంటే వాళ్లకు ఈ కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బు కాశపడి ఈ అబద్ధపు సర్వే చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి ఈరోజు కలెక్టర్ గారిని సుతా ఈ తప్పుదోవ పట్టించి ఆయనతోని జీవో ఇప్పించినందుకు ఈ అధికారులను వెంటనే చర్య తీసుకొని ఈ జీవోలను రద్దు చేయాలని ఈ కలెక్టర్ గారికి కోరుతున్నాం. కరీంనగర్లోని పాత మున్సిపాలిటీ సమీపంలో వడ్డెర కులస్తులకు కేటాయించిన స్థలంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాత మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన వడ్డెర సంఘానికి సంబంధించిన మా స్థలంలో పోచమ్మ తల్లిని పోయిన సంవత్సరం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం మేము ఘనంగా మా తల్లివారిని మేము మొక్కులు చెల్లించుకుంటున్నాం. మా కాలనీ వాళ్ళు మా పిల్లలు చెల్లెలు అందరూ చల్లగా ఉండాలని మా ఈ పోచమ్మ తల్లికి ఇవాళ బోనస్ చెల్లించుకున్నాను. అదేవిధంగా జమ్మిగూడలోని ప్రతి వ్యాపారవేత్తలు, రైతులు, మన కుల సంఘాలు అందరూ బాగుండాలని ఆ ఉద్దేశంతో ఇలా ఈ పోచమ్మ తల్లిని ఇలా బోనాలు మేము ఘనంగా మా వడ్ర కులస్తులు పోచమ్మ తల్లిని ఇక్కడ వాళ్ళ స్థలం ఉన్న వాళ్ళు ఇన్నర్సంతో అనుకుంటా కానీ ఇలా వాళ్ళ కోరిక నెరవేరింది. వాళ్ళ ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వాళ్ళందరూ మంచిగా చల్లగా ఉండాలని అమ్మవారు వేడుకొని పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎవరు చేయని రోజున ఈరోజు ఒక్కరోజే వాళ్ళు పండుగ చేసుకున్నట్టే చాలా అమ్మవారికి ఆరోగ్యాలు మాకు సంతోషం ఇచ్చారు. మేము పంబాల వాళ్ళకు చూద్దాం, మా పంబాల భక్తులను మేము చూద్దాం సంతోషంగా మాకు ఆ ధూప నైవేద్యాలు మంచిగా అమ్మవారికి అర్పించడం. అదేవిధంగా కళ్ళు శాఖ, బెల్లం శాఖ అమ్మవారికి అదే ఆవిష్కారం చేసి ఆ బొమ్మను ఆవిష్కారం చేసి వాళ్ళు సంతోషంగా ఉండాలని ఉద్యోగులందరికీ. పేదింటి యువతి వివాహానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన యువతి వివాహం నెల 15న నిశ్చయం కాగా వారిది పేద కుటుంబం కావడంతో వేములవాడ పట్టణానికి చెందిన 1998 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. యువతి వివాహ ఖర్చుల నిమిత్తం 15,000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాకలం అక్షర సత్యం టీం సభ్యులు మరిపల్లి విశాల్, విమలవాడ 1998 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 98 ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇట్లా డబ్బుల రూపకంగా కానీ వస్తు రూపకంగా కానీ హెల్పింగ్ చేస్తున్నాము. అయితే అమ్మాయి గురించి పెట్టగానే చూసి మా ఫ్రెండ్స్ ద్వారా ఇవ్వడానికి ఇక్కడికి రుద్రంగా వచ్చినాము. ఓకే, ఈ అమ్మాయికే కాదు ఇంతవరకు కూడా మేము చాలా మట్టుకు హెల్పింగ్ చేసినాము. ఇక మీదట కూడా ఎవరైనా మా హెల్ప్ కావాలంటే ఇట్లా కంపల్సరీ వీళ్ళకు నెంబర్ కూడా ఇచ్చినాము. నేను కానీ నన్ను కానీ మా ఫ్రెండ్ శివంను కానీ సంప్రదించినట్లయితే తప్పకుండా ఏ ఆపద ఉన్నా కూడా హెల్ప్ చేస్తామని మా ఫ్రెండ్స్ అందరి తరఫున కూడా అంటే 98 ఫ్రెండ్స్ బ్యాచ్ తరఫున కూడా కోరుకుంటున్నాము. ఈ అమ్మాయి పరిస్థితి చూసినాం, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా వేరే గ్రూపుల వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆడపిల్ల పెళ్లికి సహాయం చేసి మీ యొక్క చేయూతను అందించి. తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకి అంజలి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు శివ, రచయిత కోన వెంకట స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారిని ఆశీర్వదించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం చిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ సినిమాకు ప్రేక్షకుల వద్ద నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. గీతాంజలి తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే రోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడని వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివీన్ పాలితో ఒక మూవీ వస్తుంది, అది ఇట్స్ ఇన్ ఆగస్ట్. ఈ క్రోధనామ సంవత్సరం మాది మొదటగా సినిమా రిలీజ్ అయిన సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. పాజిటివ్ టాక్స్ బయట నుంచి అందరూ చాలా మంచి టాక్ చెప్తున్నారు, చాలా సంతోషం. మా వెంకన్న స్వామికి మా సినిమా రిలీజ్ అవుతుంది, కరణించండి అని చెప్పడానికి వచ్చాం. బయటకు వచ్చేలోపు మంచి వార్తలు అందించారు స్వామి. దర్శకుడు శివ మొదటి సినిమా దీనికి దర్శకత్వం చేస్తున్నారు కోన గారు ఆధ్వర్యంలో. చాలా సంతోషంగా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మంచి టాక్ వచ్చింది, ఇవాళ రిలీజ్ అయింది సినిమా. సో అబ్రాడ్ నుంచి చాలా మంచి టాక్ వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. సో ఇవాళ ఇక్కడ మన దగ్గర రిలీజ్. సో అందరూ దయచేసి వెళ్ళి చూడండి థియేటర్కి వెళ్ళి. మా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1 ఎంత పెద్ద హిట్ అందరూ తెలుసు. దాని రిలీజ్ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. విజయం, అద్భుతమైన విజయాన్ని అందించాలని ఆయన కోరుకున్నాం. ఎందుకంటే విజయం అన్నది ఒక మాంత్రిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి 10 మందికి సాయం చేయడానికి, ఇంకా 10 మంది కొత్త డైరెక్టర్స్ని, శివ లాంటి వాళ్ళని, కొత్త వారి పరిశ్రమకి విజయం చాలా అవసరం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ సమాజం కోసం మహనీయులు చేసిన కృషికి గుర్తుగా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సామాజిక సమానత్వం సాధన కోసం పూలే ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యావంతులు కావాలని వారు ఎంతగానో ఆకాంక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అప్పుడు చదువుగా వారి ముందు కాబట్టి ఇంకా మనకు కొన్ని 100 సంవత్సరాలుగా ఇవ్వడం అయితే ఉండేది కావచ్చు. ఈరోజు ఇంత గొప్పగా అందరూ ఈ స్థాయి ఉండడానికి ప్రధాన కారణంగా మనం ఆలోచిస్తాము. సో మన పండుగని ఏం చేసుకుంటామంటే చెప్తాము, ఈ సమాజంలో ఉన్న చెడు దూరంగా ఉండండి, సమాజంలో ఉన్న రుగ్మతలు దూరంగా ఉండండి, సమాజంలో దురాచారం దూరంగా ఉండండి, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై జ్యోతిబా పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడపు రాజు, పాల రాజేశం, మాదాసి సతీష్,
పులి ఇంద్రకరణ్ రెడ్డి, శివరామకృష్ణ, మునీర్, సబ్బరి రాజమల్లు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి పూలే గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా స్త్రీజాతి ఔన్నత్యానికి, స్త్రీజాతి విద్య కోసం నిరంతరం కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవడం, మరి వారి ఆశయాలను కూడా కొనసాగించే విధంగా, అదేవిధంగా యువత కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, అందరం కూడా ఏదైతే ఈ మాసం అంతా కూడా మహనీయులు పుట్టినటువంటి మాసం, ఈ మాసంలో మరి జ్యోతిరావు పూలే గారు కూడా మరి జన్మించడం, వారిని అందరం కూడా స్మరించుకోవడం చాలా మంచిది. రాబోయే రోజుల్లో యువత అంతా కూడా సంఘ సంస్కరణలు చేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే వారి ముఖ్య ఆలోచనతోని ఈ దేశంలోనే మహిళలందరూ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే గారు. కనుక వారి ఆశయాలను కొనసాగించే విధంగా కూడా ప్రతి ఒక్కరం కూడా రానున్న రోజులలో కూడా చదువుల పట్ల కానీ మహిళల పట్ల కానీ వారు అనుకున్న విధాలుగా మన అందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ వేములవాడ కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ మహిళలు, బడుగు బలహీన వర్గాలకు విద్య అందించిన మహనీయుడు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, మాజీ అధ్యక్షులు అనిల్ కుమార్, పెంటరాజు, కె విద్యాసాగర్ రావు, గడ్డం సత్యనారాయణ రెడ్డి, గుజ్జె మనోహర్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలు, మరి ఆయన చిన్నతనంలోనే విద్యను అభ్యసించి మరి ఎన్నో ఒడిదొడుకులకు చేసుకొని ఈరోజు ఒక చిరస్థాయిగా నిలిచిపోయిన మహానత వ్యక్తి ఆయన. ముందు ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క సేవలను గుర్తించుకుని ఉన్నటువంటి ఇంకా ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సీనియర్ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మేధావులు, విద్యావంతులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల మరియు గ్రామానికి సంబంధించినటువంటి కుల సంఘాలు మరియు ఇతర అందరి ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహనీయుల యొక్క వాళ్ళు చేసినటువంటి సేవలను, వాళ్ళు చేసినటువంటి ఏవైతే సేవా భావాలు ఉన్నాయో వాటిని మనము కొనియాడము, ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేసుకోవడము అవసరము. ఎందుకంటే ముందు తరాలకు వారు చేసినటువంటి సేవలు కానీ వారి అడుగుజాడల్లో కొనసాగాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాయి పూలే జయంతిని నిర్వహించారు. బీఎస్పీ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇన్ఛార్జ్ గుడిసె గంగరాజం హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సతీష్, కోశాధికారి అనిల్, వేములవాడ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాదాసు మహేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు. జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటే మరి ఈ భారతదేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చదువు చెప్పినటువంటి గొప్ప మేధావి. మరి ఆయన లేనిదే అక్షరం అనేది లేదు మన వర్గాలకు. మరి ఆయన ద్వారానే ఈరోజు చదువుకొని మన వర్గాలను ఇంత డెవలప్ అవుతున్నటువంటి కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారే. మరి ఆయన భారతదేశంలోనే మహిళా స్కూళ్లను స్థాపించి మరి మహిళలకు చదువు చెప్పడం, మరి స్త్రీ వంటింటి కుందేలు కాదని మరి స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు, ప్రభాకర్, రాజు, శంకర్, రామచంద్రం, రఘు పాల్గొన్నారు. మండల శాఖ పక్షాన ఘనంగా నిర్వహించడం జరిగింది. మహనీయులను స్మరించుకుంటూ మహనీయుల ఆశయ సాధనలో ముందుకెళ్లవలసిన అవసరం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో నిజంగా తన యొక్క సతీమణిని ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి చదువుల తల్లిగా నామకరణం చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే గారిని. తనకు పిల్లలుంటే
అడ్డు వస్తారన్న ఉద్దేశం కొద్దీ పిల్లలే వద్దనుకున్నటువంటి మహనీయుడు మన జ్యోతిరావు పూలే గారు. తన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తన యొక్క జీవితము మొత్తం కూడా యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువుకు దూరం చేపట్టేటువంటి వర్గాలందరినీ కూడా మేల్కొల్పినటువంటి మహనీయుడు మరి ఆయన గారు. మరి ఆయన యొక్క సామాజిక వర్గం చూస్తే పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు కోరెపు సంపత్, ఎంపీటీసీ దండే వెంకటేష్, శ్రీనివాస్, దాడి కుమార్, సంపత్, రవి, సాయిలు పాల్గొన్నారు. వర్గాల ఐక్యవేదిక బీసీ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో అంటరాని నిమ్న వర్గాలను అణగదొక్కుతున్నటువంటి కాలంలో కూడా ప్రజలందరికీ కూడా అట్టడుగు వర్గాలకు కూడా ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు దక్కాలని చెప్పి వారి యొక్క శ్రీమతిని మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే వారిని మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళల అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి జ్యోతిబాయి పూలే వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరూ కూడా రాజ్యాధికారం కోసం కృషి చేసినాడే వారి యొక్క త్యాగాలకు వారు చేసినటువంటి సేవలకు సార్థకత చేకూరుతుందని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులలో బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాధికారం దక్కించుకొని ఈ దేశాన్ని నేలే విధంగా వారి యొక్క జీవితాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజు, నాయకులు సాయిలు, పిట్ల విఠల్, రాజలింగం, పిట్ల శ్రీనివాస్, తలారి నర్సింహులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి మరి ముస్తాబాద్ మండల ముద్రాజ్ సంఘ సభ్యులు మరి అధ్యక్షులు శ్రీ పిట్ల రామ్ గోపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధన కోసం నిరంతరం కూడా ప్రతి ఒక్కరు కష్టపడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరి ఆ రోజు దళిత గిరిజన మహిళలకు మరి సాంఘికంగా ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేత పూనుకున్నాడు. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకుంటేనే సామాజికంగా ముందుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి విద్యాపరంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల వారు అన్ని రంగాలలో రాణించాలన్నారు. రాజ్యాంగ సవరణల ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మహిళలకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొమ్రయ్య, రమేష్, రాకేష్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోడేటి మధు, గౌకోటి రాజు, ప్రధాన కార్యదర్శి గడ్డి గోవర్ధన్, సాయి, అన్నం ప్రవీణ్, వంగ రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో బీసీలకు చట్టబద్ధత కల్పించడం కోసం బీసీ గణనను కూడా చేపట్టాల్సిందిగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలు, ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ విధానాన్ని, అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించేందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సయ్యపల్లి గ్రామంలోని విజయ ఏసీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ విజయ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇక్కడ అడ్మిషన్ కోరి నేను ఎవరికి తక్కువ కావాలని విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల రీతిగా ఫలితాలు సాధించాలని ఆ విద్యార్థులకు మరియు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆ ఘటన జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కూడా ఆ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. శ్రీవాణి విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రౌండ్ డెవలప్మెంట్, సమగ్రాభివృద్ధి. విద్యార్థులు డిగ్రీ విద్యతో పాటు వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ముందు ఏం చేస్తా, నేను ఎట్లా ఉండాలనే ఒక ఆలోచన అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. అప్పుడే మనము అన్నిట్లలో విజయాన్ని సాధించగలుగుతాము, మంచి పేరు తెచ్చుకోగలుగుతాము. నేనైతే 8th క్లాస్లో ఉన్నప్పుడే అనుకున్నాను ఒక మంచి డాక్టర్ కావాలని. మా టీచర్, సైన్స్ టీచర్ అడిగింది ఒక రోజు, మరి ఏమవుతారో అని అడిగితే నేను డాక్టర్ అయితే అని చెప్పిన 8th క్లాస్లో. అలాగే దానికి తగ్గట్టుగానే చదువుకున్నాను. చదువుతున్నప్పుడు కూడా పీజీ చేస్తున్నప్పుడు ఒక మాలతి మేడం డాక్టర్ సీనియర్ గ్యాస్ట్రాలజిస్ట్ మా మేడం ప్రొఫెసర్, ఆమె చాలా ఎప్పుడు బిజీగా ఉండేది, చాలా పేషెంట్స్ ఎక్కువ. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.